శ్రావణ మంగళగౌరి వ్రతకథ ప్రారంభం. పూర్వము ధర్మపాలుడను ఒక వైశ్యుడు కలడు. మిక్కిలి ధనవంతుడు. భక్తివంతుడైన అతనికి పెళ్లి అయినా సంతానం కలగలేదు. తన భార్యతో కలిసి దాన ధర్మములు చేయసాగెను. ఇలా ఉండగా ఒకనాడు ఒక సాధువు వీరి ఇంటికి భిక్షకు వచ్చెను. ధర్మపాలుని భార్య వేగమే బంగారు పల్లెంలో భిక్ష తీసుకురాగా సాధువు ఈ భిక్ష స్వీకరింపక వెడలిపోసాగెను. కారణమేమియో చెప్పుమనగా పుత్రపౌత్రులు లేని ఇంట భిక్ష స్వీకరింపరాదని తెలిపి పరమేశ్వరుని గూర్చి తపమాచరింపమని ఉపాయము చెప్పి వెళ్ళెను. పిదప ఆ దంపతులు చేసిన తపమునకు ప్రసన్నుడైన పరమేశ్వరుడు అల్పాయుష్కుడగు పుత్రుడు కలుగగలడని వరమిచ్చి ఊరు వెలుపలయున్న ఆలయము వద్ద గల మామిడి చెట్టు యొక్క ఒకే ఒక ఫలము నీ భార్య కొసగుమని ఆనతిచ్చెను. అటులనే అని ఆ ధర్మపాలుడు వృక్షము వద్దకు వెళ్ళి అత్యాశ వలన ఒక్క ఫలము కాక మిక్కిలి ఫలములను ద్రుంచి మూటగట్టుకుని వచ్చెను. మూట విప్పి చూడ ఒక్క ఫలమే కనిపించగా అదియే ప్రాప్తమనుకుని అతని భార్య భుజించి అనతి కాలమందు ఒక పుత్రునకు జన్మనిచ్చెను. అతనికి వారదత్తుడను నామకరణము చేసి పెంచి పెద్ద చేసిరి. ఒక రోజున తన తల్లి దుఃఖించుచూ ఉండగా కారణమేమిటని వారదత్తుడు అడిగెను. దానికి ఆ తల్లి అతని అల్పాయుర్ధాయము గల విషయమును చెప్పి యమభటులు వచ్చి తీసుకువెళ్ళదరని శోకింపసాగెను. ఇది విని తల్లి నేను బతికి ఉండగానే కాశీయాత్ర చేసి వచ్చేదనని తెలిపి తన మేనమామతో కలిసి కాశీయాత్రకు బయలుదేరెను. మార్గమధ్యమున వారు ప్రతిష్ఠా నగరమును చేరుకొని ఒక పూదోటలో బస చేసిరి. ఆ పూదోట యందు సుశీలాయను రాజకుమార్తె తన చెలికత్తెలతో ఆడుకొనుచుండెను. ఆట మధ్యలో తగు వచ్చి ఒకరినొకరు విధవ అని దుర్భాషలాడిరి. అందుకు ఆ సుశీల తన ఇంట మానవతి అయిన తన తల్లి మంగళకరమైన గౌరీదేవి వ్రతము చేసి తనకు వాయనము ఇచ్చనుగాన ఆ వ్రత మహిమ వలన తమ ఇంట వైధవ్యము ఉండదని పలికెను. ఇది విన్న వారదత్తుని మేనమామ ఈమెకు తన మేనల్లుడిని ఇచ్చి వివాహము చేసిన బతుకగలడని భావించి సుశీల తండ్రితో మంతనములు జరిపి వారదత్తుని ఇచ్చి వివాహము చేసెను. వివాహము జరిగిన రోజు సుశీల మంగళగౌరి దేవిని పూజించెను. ఆ రాత్రి సుశీల స్వప్నమున గౌరీదేవి ప్రత్యక్షమై నీ భర్తకు నేడు సర్పముచే ప్రాణగండమున్నదనిగాన ఆ పామును పట్టి నీ తల్లి వాయనమిచ్చిన మట్టి కుండలో మూటగట్టమని అనతిచ్చెను. సుశీల ఉలికిపడి మేల్కొనగా తన భర్త ఎదుట ఒక సర్పం కనిపించినది. సుశీల ధైర్యము వీడక నిదురించుచున్న తన భర్త తొడ మీద ఎక్కి అటక మీదనున్న కుండను దింపి సర్పమును ఆ కుండలో బంధించి వస్త్రముతో మూటగట్టి నిదురించెను. తెల్లవారక మునిపే వారదత్తుని మేనమామ అతనిని మేలుకొల్పి కాశీకి తీసుకుపోయాను. సుశీల లేచి తన భర్త కనబడుట లేదను విషయమును తన తల్లిదండ్రులకు చెప్పెను. సర్పమును ఉంచిన కుండను తన తల్లి తెరచి చూడగా అందులో ఒక ముత్యాల హారము కనిపించెను. అటు పిమ్మట సుశీల తన తల్లిదండ్రులు తనకు మారు వివాహము జరప యత్నమును తిరస్కరించి తన భర్త కోసము వేచి చూసేదనని పలికి మంగళగౌరి పూజ చేయుచు బాటసారులకు అన్నదానము చేయుచు తాంబూలాది బహుమతులు ఇవ్వసాగిను. మరుసటి సంవత్సరమున కాశీ దర్శనం ముగించుకుని తన మేనమామతో కలిసి వారదత్తుడు తిరిగి వచ్చుచు సుశీలయుండు నగరమున బస చేసెను. ఆ రాత్రి అతడి స్వప్నం మందు మంగళగౌరీదేవి యమభటులతో యుద్ధము చేసి ఓడించినట్టు గాంచెను. ఈ స్వప్నమును తన మేనమామకు తెలుపగా మంగళగౌరి మహిమచే అపమృత్యు దోషము పోయినదని గ్రహించితిరి. మరుసటి దినము అక్కడి సత్రమునందు జరుగు అన్నదానములో వారదత్తును చూచి సుశీల గుర్తుపట్టి తన భర్త ఈతనే అని తన తల్లిదండ్రులకు తెలిపి తన వద్ద ఉన్న వారదత్తుడు విడిచిన అంగుళి ఈకమును చూపెను. వారు వారదత్తుని గుర్తుపట్టి మర్యాదలు చేసి సారెతో సుశీలకు అప్పగింతలు తెలిపి వారదత్తునితో పంపెను. పుట్టింట శ్రావణ మంగళవారపు వ్రతమాచరించి అత్తవారింటి అడుగుపెట్టిన సుశీలకు తన అత్తమామలు అందులగుటగాంచి తనతో తెచ్చిన కాటుకను వారి కనులకు పెట్టగా వారికి దృష్టి వచ్చెను. మంగళగౌరీదేవి మహిమ వలన ఇది అంతా జరిగినదని గ్రహించి సుశీల వారదత్తులు ఇరువురు యావజ్జీవ పర్యంతం శ్రావణ మంగళగౌరి వ్రతమాచరించుచు సుఖముగా నుండిరి. సుశీల వంటి పతివ్రత వలన వారదత్తుని ప్రాణాలు నిలిచినని గ్రహించిన వారి బంధుమిత్రాదులు మంగళగౌరి వ్రతము చేయుచు ఆనందముగా ఉండిరి. వ్రతకథ